ఆత్మ సంకేతాలని క్యాచ్ చెయ్యాలి అని అంటే భగవంతుడికి మనస్సు ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఆత్మలో ఆ రకంగా మనకు ఫ్లాష్ అవుతుంది, లేదా ఎవరి ద్వారా అన్న తెలుస్తుంది. సో కాబట్టి ఒక్కసారి నిరాకార శివ పరమాత్మకి కనెక్ట్ అవుదాము, మనసు ద్వారా తలుచుకుందాము. దానికి మనం చేయవలసిన సంకల్పాలు: నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మళ్ళీ కల్కి భగవానుడు అవతరణ ఎట్లా తెలుసుకుంటామని ప్రశ్న అడగొద్దు, భగవంతుడి నుంచే తెలుసుకోవాలి అది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మేమే భగవంతుడు అంటే అని అనుకుంటా, జనాలు అజ్ఞానం వల్ల కూడా వ్యక్తుల్ని భగవంతుడు అనేసుకుంటారు. ఎవరైనా ఏ కొంచెం చేస్తాడు దేవుడు అంటే భగవంతుడు కొందరు వ్యక్తుల ద్వారా చేయించవచ్చు. అలా అని చెప్పి మనం మూఢభక్తిలోకి వెళ్ళిపోవద్దు, ఎవరేది చెప్తే అది నమ్మేయడం అన్నట్టు. సో మనకు స్పష్టమైన సంకేతాలు అందుతాయి. అప్పుడు ఆ కల్కి భగవాను గుర్తిస్తాము, ఆయనతో పాటు యుగ పరివర్తన కార్యంలో మనము సంయోగం ఇస్తాము. సో ఆ గొప్ప అవకాశాన్ని మీరందరూ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇంత రుజువులతో సహా మీకు చూపిస్తున్నాము. సో ఇప్పుడు మనము భగవంతుడికి కనెక్ట్ అవుదాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. కాబట్టి ఈ ప్రాక్టీస్, ఈ యోగం ఏదైతే ఉందో ఇది ఎవ్వరూ మిస్ అవ్వద్దు. మీరు ఇది మిస్ అయిపోయి మేము తర్వాత చెప్పేది వింటామంటే అది ఇంపార్టెంటే, కానీ నిజంగా భగవంతుని అవతరణ తెలుసుకొని సంయోగం ఇస్తామా, లే అందరిలాగా మనం ఆయనని గుర్తించలేక అవమానించి పాపాన్ని జిమ్మేసుకుంటామా అన్నదే ఇక్కడ పాయింట్. సో కాబట్టి అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను, ఈ భాగాన్ని మిస్ చెయ్యొద్దు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కర్మయోగులు అవ్వాలి, అది ఎలా అవ్వాలా అని చెప్పి ఇన్ని ఎపిసోడ్స్ లో చెప్పాను. సో అందరము కలిసి చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అలర్ట్ గా కూర్చొని చెయ్యండి, నిద్రపోవద్దు. నిద్రపోతే నష్టపోతాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.